అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. Nonsense. అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం, ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది. అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా, హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు, సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ ఎవడు సైకో? ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పని